బ్రేకింగ్ న్యూస్. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదు అని లవర్తో నామినేషన్ వేయించాడు ఓ యువకుడు. అనంతరం పెళ్లి చేసుకొని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది ఈ జంట. తాళ్లపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో నిరాశ చెందాడు యువకుడు చంద్రశేఖర్ గౌడ్. అదే సమయంలో మరో ఆలోచన చేశాడు. తన ప్రేయసి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పైగా ఎస్సీ కావడంతో వెంటనే ఆమెతో నామినేషన్ వేయించాడు. వీరికి అండగా నిలిచారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. మరోవైపు తమ కూతురు కనిపించడం లేదు అని పిఎస్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఇదే సమయంలో యువతితో నామినేషన్ విత్డ్రా చేయించేందుకు మరో అభ్యర్థి కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మాకు తాళ్లపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాళ్లపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి మా మనసు సాక్షిగా మేము అభ్యర్థిగా శ్రీజ గారు తాళ్లపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇతన్ని నేను ఇష్టపూర్వకంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. మా తల్లిదండ్రులది ఎట్లాంటి బలవంతంగా ఏం లేవు కాబట్టి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది కానీ అలాంటిది ఏమీ చేయొద్దు. నేను ఏమంటారు తాళ్లపల్లి ఆడబిడ్డగా సర్పంచ్గా నించున్నా. ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి ఇప్పటి వరకు నాతో ఎవరెవరు వచ్చినారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ అమ్మాయికి తోడు నీడగా మేమందరం ఉంటాం. చుట్టుపక్కల గ్రామంలో ఉన్న మండలంలో కానీ ఎమ్మెల్యే గారు కానీ హరీష్ రావు కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం అండంగా ఉంటాం. ఆమెకి ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు కానీ ఏ ఆపద వచ్చినా మేమందరం ముందుండి నడిపిస్తాం. ఆమె భయపడిన అవసరం లేదు. ధైర్యంగా గ్రామంలో ప్రచారం చేసుకోవచ్చు. ఆ ఊరిలో గ్రామస్తులు కూడా ఆమెకు అండగా ఉండాలని చెప్పి మేము ఎంతున్నా కానీ గ్రామంలో ఉన్న ప్రజలు యూత్ అందరూ కూడా అండంగా ఉండి ఆమెకు గెలిపించాలని కోరుకుంటూ. ఇటు సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో నామినేషన్ ప్రక్రియ ఒక సినిమాటిక్గా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తను నామినేషన్ వేద్దామనుకున్నాడు చంద్రశేఖర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి. కానీ అక్కడ ఆ గ్రామం ఎస్సీ రిజర్వ్ అయింది. ఎస్సీ మహిళ రిజర్వ్ కావడంతో తన వెంటనే తన ప్రేయసిని పెళ్లి చేసుకొని ఆమె చేత నామినేషన్ వేయించాడు. ప్రస్తుతం అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చెప్పారు, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామంటూ వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకి స్థానిక టీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు, బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు. మా ప్రతినిధి దుర్గారెడ్డి మరింత సమాచారం ఇస్తారు. ఎస్ దుర్గారెడ్డి. రాజేష్, సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి మాత్రం ఎస్సీ మహిళ రిజర్వ్ కు యొక్క సర్పంచ్ స్థానం కావడంతో అతను అంతకుముందే అక్కడికి సంబంధించిన ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారంతో ఉన్నాడు. ఆ తర్వాత కూడా నామినేషన్ వేపించిన తర్వాత ఆ అమ్మాయితోటి పెళ్లి చేసుకున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. దానికి ఆ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కూడా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా అక్షంతలు వేసి పెళ్లి జరిపించినట్లుగా సాక్షాత్ అయితే కొంతమంది ద్వారా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఎస్సీ మహిళ రిజర్వ్ కావడం, ఆ తర్వాత అమ్మాయితో చాలా సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది కనుక ఇక ఎలక్షన్స్ రావడంతో ఈ పెళ్లి కూడా సుముహూర్తం శుభకార్డు పడ్డదని చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా ఈమె వేసిన తర్వాత నిన్న తల్లిదండ్రులు ఆ విషయం ఆమె దాచిపెట్టడం జరిగింది. ఆమె వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఈ రోజు ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రులంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు కూడా మీ అమ్మాయికి క్షేమంగానే ఉందని చెప్పి పోలీసులు మాత్రం అబ్బాయిని పిలిపించి కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని మరో వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది. ఆ పోలీసుల అదుపులు మాత్రం అంటే వీళ్ళంతా ఇరు వర్గాలు, ఇటు అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున సంబంధించిన వాళ్ళ కౌన్సిలింగ్, ఆ తర్వాత కూడా ఈ యొక్క పెళ్లి చేసుకున్న విషయాలతో పాటు అక్కడ సర్పంచ్ కి నామినేషన్ విషయాలు వీటన్నిటికి కూడా పోలీసులు ఇప్పుడు ఆ పెళ్లికి సంబంధించి అమ్మాయి తరపున పేరెంట్స్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా దాన్ని అపోజ్ చేస్తున్నారా? అయితే ఇప్పటి వరకు అయితే గతంలో పెళ్లి చేసుకుంటా అంటేనే వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత పోలీసుల సమక్షంలో మాత్రము వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ అమ్మాయి కనిపించట్లేదు, కిడ్నాప్ అయిందానికి మొదలు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఆమె పెళ్లి చేసుకున్నది కనుక అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కానీ చింత ప్రభాకర్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావడం, ఆ తర్వాత వాళ్ళు కూడా సైలెంట్ కావడము కొంత చర్చానీయాంశం అయింది. ఆ తర్వాత కూడా ఈమె గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా గ్రామానికి సంబంధించిన మరికొంతమంది కూడా పోలీస్ స్టేషన్ లో ఆ ఇరు వర్గాలపై ఫిర్యాదు చేసిన అవార్డు తీసుకోవాలని చెప్పి కూడా ఒత్తిడి చేసినట్లుగా కొంత సమాచారం అయితే మనకు అందుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్స్ సంబంధించి అంటే తను పోటీ చేద్దాం అనుకున్నాడు చంద్రశేఖర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి. అయితే ఒక్కసారి ఆ గ్రామంలో ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో వెంటనే తన కుటుంబం నుంచే సర్పంచ్ కావాలి అన్నటువంటి ఆలోచన చేసి తనకు ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్నటువంటి
శ్రీజ అనేటువంటి యువతిని అప్పటికప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఎస్సీ మహిళని. సో పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆమె చేత సర్పంచ్గా నామినేషన్ వేయించాడు వ్యక్తి.